రాజకీయాల్లో కొత్త మార్పులు కోరుకుంటారు. కొత్త వారిని చూడాలని, కొత్త ముఖాలు చూడాలని కోరుకుంటారు. అంటే కొత్త రుచులు కావాలన్నట్టుగా ప్రజలు కూడా కొత్త నాయకత్వానికి పట్టం కట్టేందుకు రెడీ అవుతున్నారు అని ఇప్పుడు తెలుస్తున్నటువంటిది. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కారణాలు ఏమైనప్పటికీ కూడా గత ఎన్నికల్లో కొత్త ముఖాలను ప్రజలు గెలిపించారు. వారికి ఏకబిగిన ఓట్లు గుద్దేశారు. కొత్త వారైతే పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే యువత ఇంకొచ్చారు అనుకోండి, ఇంకా భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి, కాబట్టి న్యాయబద్ధంగా నడుస్తారు అన్నటువంటిది. ఈ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఉంటారు అనేటటువంటిది. ఇదేదో సొంత కవిత్వం అని కాదు. తాజాగా కొన్ని ఛానళ్ళు, కొన్ని కొత్త నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పాత నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల మధ్య పోలిక పెడుతూ ప్రజల అభిప్రాయాలను సేకరించేటటువంటిది. మరి దానికి అనుగుణంగా కొత్త ముఖాలనే చూస్తున్నారు. కొత్త వారికి రాబోయే తరంలో ఓట్లు వేయాలి అన్నటువంటి అభిప్రాయం ప్రజలు ఎక్కువ మంది వాళ్ళలో ఉంది. రాష్ట్రంలో కొత్త తరానికి దాదాపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. చిత్రం ఏమిటంటే చదువుకున్న వారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అన్నటువంటి విషయం అయితే వస్తుంది. అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో మాత్రం చదువుకున్నవారు, బీటెక్, ఎంటెక్ చేసినటువంటి వారు రాజకీయాల్లోకి వచ్చేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని ఈ ఛానల్లో చెప్తున్నటువంటివి. మరి ఈ పరిణామం వెనుక సమాజంలో మార్పును కోరుకుంటుండడంతో అధికారం ఉంటే వ్యవస్థను బాగు చేయొచ్చు అన్నటువంటి స్పృహ వీరికి యువతకు ఉంది. కాబట్టి యువతకు పెద్దపీట వేస్తుంది ఈ క్రమంలోనే. మరి ప్రజల నాడి మాత్రం ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. యువత అయితే తమకు ఏ అవసరం వచ్చినా వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఇంకా భవిష్యత్తు చాలా ఉంటుంది. కాబట్టి ఆ భవిష్యత్తుని ఆలోచించుకొని కూడా వారు జాగ్రత్తగా పని చేస్తారు. ప్రజలకి ఏది కావాలి, ఏది అవసరం లేదు అన్నటువంటిది వాళ్ళు దాని ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా వెళ్తారు. కాబట్టి యువత ఉంటే మంచిది అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు. అయితే 5 సార్లు లేకపోతే బాగా సీనియర్లుగా ఉన్నటువంటి పెద్ద నాయకులు, వాళ్ళు మంత్రులు లేకపోతే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అయినప్పుడు వారిని కలవటం అంత ఆషామాషిగా కాదు, ఉండదు. కాబట్టి వారికి మన తాలూకు సమస్యలను కూడా అవలీలగా చెప్పలేము. చిన్నవారైతే చెప్పగలుగుతాము. అదే విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు అయితే మరీ ఇంకా భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. కాబట్టి సమయం చాలా ఉంది కాబట్టి వాళ్ళు మంచి చేసేటటువంటి విధంగా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం. నమస్తే.